Let's pray. Please join with me because one or two gather in my name, I'll be there అని చెప్పారు. మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మనతోనే ఇక్కడే ఉంటున్నారు. మనం దేవుని ఆలయాలుగా ఉన్నాం. దేవుడు మన హృదయాల్లో ఉన్నారు. ఆయన మన హృదయాల్లో ఉన్నారు అన్న నిజాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేయండి. దేవుడు మన హృదయాల్లోనే ఉన్నారు అన్న విషయం మనం యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మనకు ధైర్యం ఇస్తారు. ఎటువంటి పాపంలో పడిపోకుండా ఉండటకు ధైర్యం ఇస్తారు. పొరపాటున మొహమాటం కోసం తప్పు చేయకుండా ఉండటకు ఆయనే సహాయం అందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎదురుగా మన బాస్ ప్రిన్సిపల్ ఉంటే మనం ఏమైనా డేర్ చేయగలమా తప్పు చేయడానికి? వి విల్ నాట్ డేర్ కదా. మన దేవాది దేవుడు, మన రక్షకుడు మన కోసం మరణించి, మన కోసం ప్రాణం అర్పించి, తన రక్తాన్ని చిందించి మనకి కవచంగా వేసి నిత్యము మనకు తోడై ఉండటానికి మన హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తే మనం ఎప్పుడూ ఆయనకి విరుద్ధంగా పాపం చేయము. ఆయనకి ఇష్టం లేని కార్యం చేయము. ఆయనకి ఇష్టం లేని కార్యం చేసి ఆయన మళ్ళీ గాయపరచము. కనుక దేవా, ఈ సన్నిధిలో తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. నువ్వు మా హృదయంలో నివసిస్తున్నావు అన్న సత్యాన్ని మేము నిత్యము ప్రతి క్షణము ఎరుగుతూ ప్రభా, మేము నీ కోసం ప్రతి క్షణం జీవించాలి. మేము మా ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ, మేము ఎక్కడ చదువుకుంటున్నప్పుడు, ఏ కాలేజ్లో ఉన్నప్పటికీ, మేము ఎక్కడికి వెళ్తున్నప్పటికీ, ఏ ప్రయాణంలో ఉన్నప్పటికీ ప్రభా, ఆ సత్యాన్ని మర్చిపోకుండా ఉండడానికి మీరు సహాయం అందించండి. నువ్వు హృదయం లోతున మా ప్రతి ఆలోచనలు ఎరిగిన వాడు కనుక మేము జాగ్రత్త వహిస్తూ ప్రభా, నువ్వు నీ ఆజ్ఞలను పాటిస్తూ నీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. దేవా, నిత్యము నీ కోసం వాడబడే బిడ్డలుగా ఉండటకు సహాయం అందించండి. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. ఆమెన్.